పశ్చిమాసియా యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా శక్తివంతమైనటువంటి ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. టెహ్రాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఏఐ టెక్నాలజీతో ఇరాన్లోని 5,500 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టినట్టు ట్రంప్ టీం ప్రకటించింది. నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంతో భారీ ఆర్థిక, ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. హర్ముజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాత్రలు అమర్చుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్కు చెందినటువంటి 16 మైన్ లేయర్ పడవలను పేల్చేసినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుళ్లకు ఇరాన్ సన్నాహాలకు చెక్ పెట్టామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మందుపాత్రలను తొలగించాలంటూ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే దాడుల తీవ్రత పెంచుతామని హెచ్చరించారు.